అయితే సెలెస్టియల్ బాడీస్‌లో అడ్మాంటియం ఉందని టోనీ స్టార్క్‌కి తెలుస్తుంది. అండ్ అది వైబ్రేనియం కంటే పవర్‌ఫుల్, అన్‌బ్రేకబుల్ అని తెలుస్తుంది. దాంతో టోనీ స్టార్క్ అది చెడ్డ వాళ్ళ చేతిలో పడొద్దని చెప్పేసి అడ్మాంటియాన్ని కొనుక్కున్నాడు. అడ్మాంటియాన్ని కొనుక్కొని యాస్గార్డ్‌లో ఉన్న ఉరు మెటల్‌ని, వకాండాలో ఉన్న వైబ్రేనియంని, నానోటెక్‌ని తీసుకొని ఒక కాస్మిక్ ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేశాడు. అది చూడ్డానికి డాక్టర్ డూమ్ సూట్ లాగానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా అది స్పేస్లో కూడా టోనీ స్టార్క్ ఆక్సిజన్ తీసుకోగలడు ఆ సూట్తోని. స్పేస్లో కూడా తన పవర్స్ని యూజ్ చేయగలడు. అలా డిజైన్ చేశాడు. అండ్ నానోటెక్, వైబ్రేనియం, బురు మెటల్, అడ్మాంటియం కలిసి ఉండడంతో అది అన్బ్రేకబుల్ అయిపోయింది. అండ్ తనకి చాలా పవర్స్ ఇస్తాయి. సో 5 ఇయర్స్ అయిపోయింది. అండ్ అవెంజర్స్ హెల్ప్ భూమికి అవసరం కూడా లేదు. ఎందుకంటే సెలెస్టియల్ ప్రమాదం తర్వాత ఎలాంటి ప్రమాదం భూమిపైకి రాలేదు. అండ్ ఇప్పుడే హేలా వాళ్ళ యాస్గార్డ్లో పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది.